హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ వాసవి కృష్ణ. ఒక మంచి డిష్ తోటి మీ ముందుకు వచ్చేసాను. ఏంటి ఆ డిష్ అనుకుంటున్నారండి? అందరికి ఎంతో ఇష్టమైన టమాటా పచ్చడి 2 నెలల వరకు మనకు నిల్వ అనేది ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం. ఇలా పచ్చడి చేసుకోవడం కోసం అయితే నేను 2 kgs వరకు టమాటోస్ తీసుకున్నాను. అవి అనేది మనకు నాటుకోడి పంటలో పండించినమాట, హైబ్రిడ్ అయితే అస్సలు కాదు. ఇలా అన్ని 4 పీసెస్గా కట్ చేసుకొని నీట్గా కడిగి వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పైన ఒక వెడల్పు లాంటి కడాయి పెట్టుకొని అందులో మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలు వేసి బాగా మగ్గించుకోవాలన్నమాట. ఒక వెడల్పు లాంటి బౌల్ అనేది క్యాప్ లాగా పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆ ఆవిరితోనే అనేది మనం బాగా మగ్గించుకోవాలి టమాటాలు. ఆ టమాటా గుజ్జుగా మారుతున్నప్పుడు, ఇలా గుజ్జుగా మారినప్పుడు అందులో ఈ ముందుగానే కడిగి పెట్టుకున్న చింతపండు అనేది నేను 200 grams వరకు తీసుకొని అందులో వేసి ఆ గుజ్జులోనే స్మాష్ అయిపోయేటట్టు స్మాషర్తోని స్మాష్ చేసేసుకోవాలి. టమాటాలు చాలా బాగుంటుంది. 100 grams వరకు ఎల్లిపాయలు తీసుకొని కచ్చపచ్చ గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత క్వాంటిటీలో చూపిస్తున్నాను. నేను 2 kgsకి 1.5 cup వరకు కారం తీసుకున్నాను అనమాట. ఆ తర్వాత వేరే బాండ్లో స్టవ్ ఆన్ చేసుకొని 1/2 liter వరకు ఆయిల్ అనేది నేను యూజ్ చేస్తున్నాను అనమాట. స్లో ఫ్లేమ్లోనే మనము ఆయిల్ అనేది వేడి చేసుకోవాలి. అందులో 50 grams వరకు జీలకర్ర, 50 grams వరకు ఆవాలు, 50 grams వరకు ఎల్లిపాయలు, కొద్దిగా ఎండుమిర్చి, గుప్పడంతా కరివేపాకు వేసుకొని స్లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఎల్లిపాయ ముక్కలు వేసి స్టవ్ కట్టేసుకోవాలి. అందులోనే కొంచెం లైట్గా వేడుగున్నప్పుడు మనం ముందుగానే కొలిచి పెట్టుకున్న కారం వేసి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఆ గ్లాస్ తోటి నేను సాల్ట్ అనేది వేస్తున్నాను. ఒక గ్లాస్ మొత్తం వేసాను. 20 grams వరకు జీలకర్ర మెంతుల పౌడరు, 20 grams ధనియా పౌడర్ వేసి చల్లార్చుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా చల్లార్చిన టమాటా దాంట్లో వేసి కలుపుకొని ఒక ప్లాస్టిక్లో కానీ సీసంలో కానీ స్టోర్ చేసి పెట్టుకుంటే మనకు ఎంతో ఇష్టమైన టమాటా చట్నీ అయితే రెడీ అవుతుంది. ఇది అన్నంలో కానీ చపాతీ, ఇడ్లీ, దోశ సూపర్ టేస్ట్ ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ లాగా యూజ్ చేస్తే కూడా చాలా మంచిది అన్నమాట. ఇలా వేడివేడి అన్నంలో వేసుకొని తింటుంటే సూపర్ టేస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే అస్సలు మర్చిపోవద్దు.